హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు చిన్న తల్లి ఫస్ట్ బర్త్డేకి సంబంధించిన రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ చేద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో స్టార్ట్ చేసి మీకు ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్నాయి కదా, అవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట. సో వీటన్నిటిని ప్యాక్ చేయాలి. ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి, నేను ఎంతకు తీసుకున్నాను, నాకు ఎంత పడింది అనేది. ఈ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ నేను బేగం బజార్లో అయితే తీసుకున్నాను. ఇది నాకు ఒక్కటి 45 రూపీస్ ఎంతో పడింది. దీంతో పాటు బ్యాగ్ కూడా వచ్చింది ఇలా క్యారీ చేసుకోవడానికి. బర్త్డేకి ఒక 1 మంత్ నుంచే స్టార్ట్ చేసాము ప్రిపరేషన్స్ అయితే. సో దట్ మనకి తర్వాత ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ పచ్చడి కానీ పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. సో ఇలా మనకి బ్యాగ్తో సహా వచ్చింది. కానీ నేను వాటితో పాటు పిల్లలకి కూడా ఏమైనా ఇస్తే బాగుంటుందని చెప్పేసి థ్యాంక్ యూ బ్యాగ్ కూడా తీసుకున్నాను. దాంతోపాటు పిల్లలకు కూడా పెన్సిల్, స్కేలు, ఎరేజర్ ఉన్న ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను. ఒక్కటి 12 రూపీస్ ఎంతో పడింది నాకు. బర్త్డే అంటే చిన్నపిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇలా సింపుల్గా ప్లాన్ చేశాను. మన రిటర్న్ గిఫ్ట్స్తో పాటు ఈ ప్యాకెట్ కూడా అందులో థ్యాంక్ యూ బ్యాగ్లో వేసేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను. సో దట్ మనకు ప్యాకింగ్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇలా అన్నీ ప్యాక్ చేసుకోవాలి. పిల్లల ఫస్ట్ బర్త్డే అంటే పిల్లలకి ఏమైనా గుర్తుంటుందో లేదో తెలియదు, కానీ పేరెంట్స్కి అయితే అది చాలా ఇంపార్టెంట్ మెమరీస్ కదా. అన్నీ దగ్గరుండి మన చేతులతో మనం చేస్తే అది ఎంత మంచి ఫీల్ ఇస్తుంది. ఇలా నాతో అయినంత వరకు అయితే నాతో ఎన్ని అయితే అన్ని ప్యాక్ చేస్తా. ఇంత చిన్నగా ఉంది, అప్పుడే ఫస్ట్ బర్త్డే వచ్చేసిందా అనిపిస్తుంది. వరలక్ష్మి వ్రతం, బర్త్డే అన్నీ ఒకదానికో ఒకటి ఉన్నాయన్నమాట. పండగలన్నీ ఒకేసారి వచ్చాయన్నమాట ఈసారి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇల్లంతా ఒక పండగలాగా అయిపోయింది చిన్నతల్లి బర్త్డే అంటే. సో ఇలా గిఫ్ట్లు అన్నింటినీ అయితే ప్యాక్ చేసేసాను. మనకి తీసుకెళ్ళేటప్పుడైనా ఇచ్చేటప్పుడైనా ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.